పెద్దలందరికీ నా నమస్సుమాంజలి. నిన్న చేసినటువంటి వీడియోలో ఒక కామెంట్ అనమాట. నిజంగా అది ఆలోచించదగ్గదే. "నువ్వు చదువుకోలేదన్నావు కదా! నీకు ఇవన్నీ ఎట్లా అర్థమవుతాయి?" అని ఒక మహానుభావులు కామెంట్ చేశారు. ఇంకో కామెంట్లు ఏమిటి అంటే శివద్వేషము, శంకర ద్వేషము, ఇట్లా మీరు భేదాన్ని చూస్తూ ఉంటారు, సమానత్వం మీకు లేదు అనేటువంటివి చాలా ప్రబలంగా వినిపిస్తున్నటువంటి మాటలు. అయితే నాకు ఒక సందేహం కలిగింది. చెప్పాక నిన్నే వీడియోలో చెప్పా, నా జ్ఞానం అంతా మాధ్యమాల్లో వచ్చేటువంటి ప్రవచనకారులు చెప్పినటువంటి ప్రవచనాలు విని అనుసరించటమే అని. దాంట్లో అది చూస్తున్నప్పుడు ఒక సందేహం. ఇది సందేహం మటుకే. నివృత్తి చేయగలిగినటువంటి వాళ్ళు నివృత్తి చేయండి, కామెంట్ రూపంలో నివృత్తి చేయండి. మళ్ళీ తిట్టాలనుకుంటే ఇప్పుడు గుండు వెధవ అని తిట్టొచ్చు, ఏదో వంకర మొహం వాడ, ఏదో రకరకాలు తిట్టొచ్చు, నష్టమేం లేదు. కానీ సందేహాన్ని అడగటంలో తప్పు అయితే లేదు కదా. ఎవరైనా పెద్దవాళ్ళు, మంచి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు ఆ సందేహాన్ని తీరుస్తారని ఆశిస్తున్నాను. ఒక గొప్ప స్వామీజీ, పీఠాధిపతి వారు ఆసనంపై వేంచేసి ఉండి ఒక ప్రవచనం చెబుతూ శివుడి గారి హృదయంలో విష్ణువు హృదయంలో శివుడు ఉంటారని, శివకేశవుల మధ్య భేదాన్ని కనుక చూసినట్లయితే వాళ్ళకి నరకం వస్తుందని, ఏదో పాపాలు వస్తాయని, ఇట్లాంటివి సహించడు భగవంతుడు అనేటువంటి ఒక విషయాన్ని చెప్తూ, శివుణ్ణి నిందిస్తే విష్ణువుకి నచ్చదు, విష్ణువుని నిందిస్తే శివుడికి నచ్చదు అనేటువంటి చాలా గొప్ప తాత్వికమైనటువంటి విషయాన్ని అందించారు పెద్దలు. చాలా ఆనందం వేసింది. దాన్ని అర్థం చేసుకునేటువంటి కొద్ది రోజులకే శ్రీరామనవమి వచ్చింది. ఈ శ్రీరామనవమి సందర్భంగా ఎవరైతే భేదం చూడొద్దన్నటువంటి గురువుగారు ఉన్నారో వారే అప్పటి వరకు చేసినటువంటి శివాభిషేకం జరిపి వెంటనే అక్కడ రాముడిని వేయించేపు చేసి రాముడికి మళ్ళీ అభిషేకము, వారికి ప్రత్యేకించి పూజ, ఇవన్నీ కూడా జరిపారు. తర్వాత మళ్ళీ నృసింహ జయంతి, అలా నృసింహస్వామిని వేంచేపు చేసి ఆయనకి సంబంధించినటువంటి పూజా కలాపాలన్నీ కూడా జరిపారు. తర్వాత కృష్ణాష్టమి, ఇట్లా ఏ పండగ వస్తే ఆ పండగ ఆ ప్రత్యేకమైన దేవతని అక్కడ వేంచేపు చేసి చేయడం అనేది గమనించాను. అదేమిటి భేదం చూడొద్దు అన్నారు కదా. ఇప్పుడు భేదం చూడొద్దు అంటే వారు ఎప్పుడైతే నిత్యము చేసేటువంటి భగవంతుడికే ఆ ప్రత్యేకమైనటువంటి రోజు కూడా ఆరాధన జరపచ్చు కదా. ఇప్పుడు శివారాధన చేసేటువంటి వాళ్ళు శివరాత్రికి ఎట్లాగైతే శివుడికి చేస్తున్నాము, నిత్యము శివ ఆరాధన ఎట్లానే జరుపుతున్నాము, శ్రీరామనవమికి కూడా ఆ శివుడికే చేయొచ్చు కదా రామనవమి ఉత్సవం. లేదా కృష్ణాష్టమికి కూడా ఆ శివుడికే చేయొచ్చు కదా కృష్ణాష్టమి ఉత్సవం. నృసింహ జయంతికి కూడా ఆ శివుడికే జరపచ్చు కదా నృసింహ జయంతి ఉత్సవము. భేదం లేదు కనుక, వారి హృదయంలో వారు ఉన్నారు కనుక అట్లానే జరపచ్చు కదా. మళ్ళీ ప్రత్యేకించి చూపెట్టడం ఎందుకు అంటే, నాలాంటి అజ్ఞానం కలిగినటువంటి సాధారణ ప్రజానికానికి అలా పెట్టుకుని చూస్తే కానీ బుర్రకి అందదు. కానీ గొప్పవాళ్ళు, మహానుభావులు, సాక్షాత్తు భగత్ స్వరూపమైనటువంటి వాళ్ళు మరలా ప్రత్యేకించి వాళ్ళు పెట్టి పూజ చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంటే భేదం ఉన్నదా అని సందేహం. అంటే మాటలకే భేదం లేదు, ఇద్దరు ఒకటే అంటున్నామా? లేదా నిజంగానే భేదం లేనట్లయితే ఆ నిత్యము పూజ చేసేటువంటి భగవంతుడికే పూజ చేయొచ్చు కదా. ఎందుకంటే వైష్ణవులు శ్రీమన్నారాయణుడు తప్ప వేరొకరిని కొలవరు, అది తెలిసినటువంటి విషయమే. అన్నమయ్య కూడా వైష్ణవుల గురించి ఒక అద్భుతమైనటువంటి నిత్యులు, ముక్తులు, నిర్మల చిత్తులు, నిగమాంత విధులు వైష్ణవులు అని పాడారు. ఇప్పుడు రేపు అన్నమయ్యను కూడా తిడతారు, ఎందుకంటే ఆయన ఏదో ద్వేషి అని, లేకపోతే ఏదో ఇలాంటివి సహజంగా వస్తాయి. ఆయన లేరు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఈ వైష్ణవులు అనేటువంటి వాళ్ళు ఏ పండగైనా, అది శ్రీరామనవమి కానివ్వండి, కృష్ణాష్టమి కానివ్వండి, ఏది కానివ్వండి, నారాయణుడే ఆరాధన చేస్తారు. ఆగమ శాస్త్రాలు కూడా నారాయణుడే ఆరాధన చేయమని చెప్పి ఉన్నారు. నువ్వు ఏ రూపంలో భగవంతుడు పెట్టినా నారాయణ స్వరూపంగానే ఆరాధన చేయాలి అని. వీళ్ళంటే వైష్ణవులు అంటే అందరి దృష్టిలోనూ భేదం చూసేటువంటి వాళ్ళు కనుక పోనీ అనుకోవచ్చు. కానీ భేదాన్ని చూడము, అందరినీ సమానంగా చూస్తాము అనుకునేటువంటి పెద్దలు కూడా ఏ పండగకి తగ్గట్టు ఆ పండగకి అక్కడ దేవుణ్ణి మార్చి చేస్తున్నప్పుడు, అంటే మాటలకే భేదం లేదని చెబుతున్నామా? మనస్సులో భేదభావన ఉందా? మనం చేసేటువంటి సాధనలో కూడా భేదభావాన్ని చూపుతున్నామా? అలా చూపవచ్చా అనేటువంటి సందేహం, ఇది కామెంట్ కాదు. అలానే
మాకు శివుడు ఒకటే, విష్ణువు ఒకటే అన్నప్పుడు మరి నుదుటున పెట్టుకునేటువంటి పుండ్రములు కూడా ఒకరోజు అది, ఒకరోజు ఇది, లేదా సగం అది, సగం ఇది ఇట్లా పెట్టుకోవచ్చు కదా! ఎందుకు అట్లా పెట్టుకోవట్లేదంటే మళ్ళీ ముఖాన అంటే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ అవర్ మైండ్ అంటారు కదా! మన మనస్సుకు గానీ, మన బుర్రకు గానీ, మన ముఖమే కదా ఇండెక్స్ అనేటువంటిది చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు మన లోపల ఉన్నటువంటి భావాన్నే మన ముఖాన లేకపోతే ఇట్లానో, ఇట్లానో ప్రదర్శిస్తున్నాం కదా! మళ్ళీ భేదం లేదు అంతా ఒకటే అని ఎలా చెప్పుకుంటున్నాము? అంటే పూజించినంత మాత్రాన సరిపోతుందా? మళ్ళీ దానికి సంబంధించినటువంటి తిలకధారణ కూడా మనకి సంప్రదాయాల్లో చెప్పినటువంటివే కదా! తిలకధారణ కూడా తీసేసేది ఏం కాదు కదా! మరి బొట్లోనూ వైవిధ్యం ఉన్నది. పూజ చేసే విధానంలోనూ పండక్కి తగ్గట్టు, జయంతులకు తగ్గట్టు భగవంతుడు మారిపోతూ ఉన్నప్పుడు అక్కడ భేదం కనిపిస్తోంది కదా! సమానత్వం ఎక్కడున్నది? అంటే అందరిని ఒకే రంగా చూడటము, ఇద్దరికీ భేదం లేదంటము అనేటువంటిది ఎలా సమంజసం అవుతుంది అనేటువంటి ఒక సందేహం మటుకే. మళ్ళీ ఇది కామెంట్ కాదు, లేకపోతే దీనికి ప్రతి కామెంట్లు చూసి మళ్ళీ దానికి రిప్లై చేయటం కాదు. ఎవరైనా పెద్దవాళ్ళు మాబోటి సాధారణమైనటువంటి ప్రజలకు తెలియచేసే విధంగా ఉంటే బాగుంటుంది. పెద్దలు దీన్ని చక్కగా గమనించి చక్కటి సమాధానాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో అందించాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను. కామెంట్లు తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకంటే కామెంట్ పెట్టేటువంటి వాళ్ళకి కామెంట్ పెట్టడమే పని. మా సందేహం ఎట్లానో సందర్భం వచ్చింది కాబట్టి అందరూ వీడియోల ద్వారానే తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఆ వీడియో ద్వారా తెలియజేస్తే 10 మంది పెద్దవాళ్ళు చూస్తారు. ప్రవచనకారులు చాలామంది ఉన్నారు కదా! అసలు మన తెలుగు టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తే ఛానల్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు మనకి ప్రవచనం చెప్పేటువంటి వాళ్ళు. వారందరూ ఈ విషయం పైన సమానత్వం చెబుతూ భేదం చూడమంటూ మళ్ళీ భేదం చూపిస్తూ హనుమ జయంతికి మళ్ళీ హనుమంతుడు, శ్రీరామనవమికి శ్రీరాముడు, కృష్ణాష్టమి కృష్ణుడు, ఎందుకు ఇవన్నీ మనం ఒకటే భగవంతుడిలో చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. దయచేసి పెద్దలు తెలియచేయగలరు. జై శ్రీమన్నారాయణ. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించగలరు.